హలో అండి, వెల్కమ్ టు విద్యాస్ వస్త్రాలయ. విద్యాభారతి చిలుకల ఛానల్లోని విద్యాస్ వస్త్రాలయ కలెక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. సో మనందరికీ తెలుసు అజ్రక్ ప్రింట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అండ్ కట్టుకున్నప్పుడు అయితే మనకి ఒక మంచి లుక్ ఇస్తాయి అనమాట. అలాంటి అజ్రక్ ప్రింట్స్ లోనే మనకి చందేరి కాటన్ అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది కదండి. సో అలాంటి శారీస్ అనేవి చాలా బాగుంది కదండి. ఒక మంచి బ్యూటిఫుల్ కలర్ అని చెప్పాలి. చాలా లైట్ వెయిట్ ఉంది. కంఫర్టబుల్ విషయానికి వస్తే 1000% చాలా కంఫర్టబుల్ గా ఉందండి. ఎంత హాయిగా అనిపిస్తుందో ఒక్కసారి మనం పళ్ళు చూసుకున్నట్లయితే చూసారా ఎంత బాగుంది. పళ్ళు అనేది చాలా బాగుందండి. మనకి శారీ వచ్చేసి ప్యూర్ చందేరి కాటన్ వస్తుంది అనమాట. చాలా ఫ్లోయీ అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఒకసారి నేను మీకు చూపిస్తాను. మనం పిన్ కూడా అక్కర్లేదు. ఎంత చక్కగా నుంచి ఉంటుంది శారీ అనేది నేను మీకు ఇక్కడ చూపించేస్తాను. చూసారా ఎంత చక్కగా నుంచి ఉండిపోయింది కదండి. చాలా బాగుంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి. ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని మన వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేసేయండి. ఈ రోజు మనం చూస్తున్నాము. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదండి. చాలా బాగుంది. చాలా డీసెంట్ గా, చాలా క్లాస్ గా, ఇంకెలా ఉందంటే అఫీషియల్ గా ఎలా వేసుకుంటారో అలా ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి మనం శారీని చూసుకున్నట్లయితే శారీ వచ్చేసి మనకి ప్యూర్ చందేరి కాటన్ అజ్రక్ ప్రింట్ శారీ వచ్చేస్తుందండి. ఒక్కసారి మనం శారీని చూసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదండి. చాలా బాగుంది. చాలా డీసెంట్ లుక్ ఇస్తుంది అనమాట. సో శారీని మనం దగ్గరగా చూసుకున్నట్లయితే శారీ మొత్తం కూడా మనకి చక్కగా ఇలాగా మధ్యలో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిపోయిందని మధ్యలో ఇలా మొత్తం కూడా ఫ్లవర్స్ తీగలు అల్లుకున్నట్లు డిజైన్ వచ్చేస్తుందండి. ఆ తర్వాత అజ్రక్ డిజైన్ వస్తుంది ఇక్కడ చూసేసారా. మొత్తం శారీ కలర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ ఉంటుంది కదండి. గోధుమ రంగు కలర్ అంటాం కదా, చీకు క్రీమ్ అంటామండి. సో ఆ కలర్ వచ్చేసింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గ్యాప్ బార్డర్ లాగా వచ్చేసి చక్కగా ఇక్కడ మనకి ఫ్లవర్ ప్రింట్ లాగా వచ్చేసింది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇక్కడంతా కూడా మనకి అజ్రక్ వచ్చేసి బ్లాక్ కలర్ లో వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోల్డెన్ కడీ బార్డర్ తో హైలైట్ అయిందండి. మనం చూసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ లో వస్తుంది అనమాట. ఎంత సాఫ్ట్ ఉందంటే బేబీ సాఫ్ట్ ఉందండి. నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి మిడిల్ లో ఈ డిజైన్ అనేది వచ్చేస్తుంది. మధ్యలో గ్యాప్ బార్డర్, పైన కింద గ్యాప్ బార్డర్ వస్తుంది. ఆ తర్వాత ఇలాగా మనకి బ్లాక్ కలర్ ప్యాటర్న్ తో పాటు పైన మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చేసి హైలైట్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. శారీ అయితే ఎంత సాఫ్ట్ గా ఉంది తెలుసా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. ఒకసారి శారీని మనం తీసి చూసి కంప్లీట్ గా శారీ బ్లౌజ్ ఎలా వస్తుంది, పళ్ళు ఎలా వస్తుందో కూడా చూసేద్దాము. చాలా బాగుందండి. ఇలా తీసి చూసాక అత్తరిపోయిన అని చెప్పాలి. శారీ అనేది క్లాసీగా ఉంటుందండి. ఎవరు కట్టుకున్నా కూడా క్లాసీగా ఉంటుంది. లైక్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకున్నా, అంటే చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకున్నా, పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకున్నా ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. సో దట్టు మనకి ఎలా అంటే టీచర్స్ కట్టుకున్నా, డాక్టర్స్ కట్టుకున్నా, డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కట్టుకున్నా, చిన్న కిటీ పార్టీస్కి కట్టుకున్నా, చక్కగా బయటకు వెళ్తాం కదండి, శారీసే ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కట్టుకునే ఇంకా చెప్పాలి అంటే మంచిగా డెలివరీస్ అయిన తర్వాత కొంతమంది ఓన్లీ శారీస్ కట్టడానికి ఇష్టపడతారు అనమాట. కంఫర్టబుల్ గా ఉంటుంది అని టెంపుల్స్ కూడా వెళ్లాల్సి వచ్చినప్పుడు. అలాంటప్పుడు ఈ శారీస్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయండి. ఈ శారీస్ కి మనకి సీజన్ తో సంబంధం లేదు. ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా బాగా ప్రిఫర్ చేస్తారండి. చాలా బాగుంటుందండి. చాలా బాగుంది కదండి. ఒకసారి నేను మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా చూపించేస్తాను. సూపర్ గా ఉందండి. చాలా బాగుంది. పళ్ళు విషయానికి వస్తే ఎంత అందంగా ఉందో తెలుసా అండి. ఒకసారి ఇక్కడ చూసేయండి. చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారండి. మనకి మొత్తం కూడా శారీలో ఇక్కడ ఏదైతే మనం గ్యాప్ బార్డర్ తో డిజైన్ ఇచ్చేసారో సేమ్ అలాగే గ్యాప్ బార్డర్ తో డిజైన్ ఇచ్చేసారండి. చక్కగా శారీ మధ్యలో మనకి ఏదైతే ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చేసారో తీగ అల్లుకున్నట్లు అలాగే ఇచ్చేసారండి. శారీకి ఎలా అయితే మనకి డిజైన్ వచ్చేసిందో మధ్యలో గ్యాప్ బార్డర్ తో పాటు అటు ఇటు ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారండి కదా. చాలా బాగుందండి. కట్టుకున్నప్పుడు మనకి ఒక లాంటి హుందాతనం వచ్చేస్తుందండి ఈ శారీస్ కట్టుకున్నప్పుడు. చాలా బాగుందండి. ఒకసారి బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా చూపించేస్తాను.
బ్లౌజ్ ఏంటండి ఇంత బాగుంది, చాలా చాలా బాగుంది. ఒకసారి దగ్గరగా చూడండి, సూపర్గా ఉందని చెప్పాలి. ఎంత బాగుందో, మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్తో వచ్చేసి శారీ మొత్తంలో మనకి హైలైట్ అవుతుంది. మెరూన్ కలర్ కాబట్టి మెరూన్ కలర్తో మనకి ఇలాగ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చేసారండి. చాలా చాలా బాగుందండి. అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే తాకే కొద్దీ తాకాలనిపిస్తూనే ఉందండి, అంత సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. ఎంత బాగుందంటే నిజంగా అదిరిపోయిందండి చీర. సో మనకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి. చాలా చాలా బాగుంటుందండి. శారీ కూడా ఎవరు కట్టుకున్నా కూడా ఒక లాంటి హుందాతనాన్ని ఇస్తుంది అనమాట. సో శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 1150 రూపీస్ పడుతుందండి. చందేరి కాటన్, అది కూడా ప్యూర్ చందేరి కాటన్ మనకి బయట 1800 రూపీస్ పడుతుందండి. తక్కువ అయితే ఇంకా 1400 వరకు పడుతుందండి. సో అలా ఉన్నాయి మనకి మార్కెట్లో ప్రైసెస్. శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 1150 రూపీస్ పడుతుంది. ఇందులో ఏ డిజైన్స్, ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఉంటుందండి. ఓకేనా, దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే చక్కగా 2 శారీస్ కొనేసుకున్నా లేకపోతే 3 శారీస్ కొనేసుకున్నా కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట. ఒకే శారీలో డిఫరెంట్ కలర్స్ అంటే ఒక శారీ పర్చేస్ చేయగలము, లేదా సిస్టర్స్ ఉంటే 2 కొనుక్కుంటాము. అదే ఇలాగ మనకి ఒక శారీలో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయనుకోండి, హ్యాపీగా ఎన్ని కొనుక్కోనైనా వేసేసుకోవచ్చు అనమాట. కానీ లిమిటెడ్ స్టాకే ఉంది. ఒకసారి నేను మీకు శారీస్ కూడా చూపించేస్తాను. నాకు ఎన్ని శారీస్ ఉన్నా కూడా బ్లాక్ కలర్ మీదకి వెళ్ళిపోతుందండి. బ్లాక్ బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనకి చందేరి కాటన్ కానీ మల్మల్ కాటన్ కానీ స్టైల్గా శారీస్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. అంటే ఇలా ఈ శారీస్ ఎలా అంటే మనం ఇండో వెస్ట్రన్ లాగా వేసుకోవచ్చు, లేదా చక్కగా నార్మల్గా కట్టుకున్నా కూడా సూపర్గా ఉంటాయి అనమాట. బట్ కట్టుకుంటే మాత్రం ఒకలాంటి హుందాతనాన్ని ఇస్తాయండి, అది మాత్రం 100%. సో ఈ శారీస్ అయితే మనకి నార్మల్ ఈజీ వాష్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా అండి, నార్మల్ ఈజీ వాష్. మనం ఎలా అయితే శారీస్ నీట్గా మెయింటైన్ చేసుకుంటాము. వా, సూపర్గా ఉందండి శారీ అయితే మాత్రం, చాలా చాలా బాగుంది. అసలు శారీని మనం దగ్గరగా చూసుకున్నట్లయితే ఒకసారి శారీ మొత్తం కూడా బ్లాక్ కలర్ వచ్చేస్తుందండి. చక్కగా బ్లాక్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 3 ఇంచెస్ బార్డర్లో మనకి యాష్ కలర్తో పాటు ఇలా అజ్రక్ డిజైన్ అనేది వచ్చేస్తుందండి. మొత్తం కూడా అజ్రక్ డిజైన్ వచ్చేస్తుంది. ఆ పైన మనకి ఇలా జరీ అనేది వచ్చేస్తుందండి. ఓకేనా, గోల్డెన్ జరీ అనేది వచ్చేస్తుంది. బ్లాక్ మీద వేశారు కాబట్టి మనకి బ్లాక్ కలర్లో కొంచెం యాంటిక్ గోల్డ్ లాగా కనిపిస్తుంది అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఇచ్చారో మనకి కింద కూడా అదే ప్యాటర్న్ ఇచ్చేస్తారనమాట. ఓకేనండి, ఒక్కసారి నేను శారీ అనేది ఇలా తీసి చూపిస్తాను, కొంచెం మీకు అప్పుడు అర్థమవుతుంది. వావ్, చాలా బాగుందండి. అసలు బ్లాక్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే నేను మీకు చూపిస్తూ ఉంటాను శారీస్. చాలా చాలా బాగుందండి శారీ అయితే మాత్రం. ఒకసారి నేను మీకు శారీకి పళ్ళు ఎలా వస్తుంది, బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది కూడా చూపించేస్తాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు నిజంగా అసలు చూస్తూ ఉండాలనిపిస్తుంది. శారీకి పళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పళ్ళు అనేది కూడా చాలా అందాన్ని తీసుకొస్తుంది అనమాట మన చీర కట్టులోని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే శారీని, వావ్ ఎంత బాగుందండి. అసలు మనకి శారీకి బార్డర్లో ఏదైతే అజ్రక్ ప్రింట్ ఇచ్చేసారో అవంతా కూడా ఇచ్చేసారండి. మధ్యలో మనం చూసుకున్నట్లయితే చక్కగా ఇక్కడ మనకి డైమండ్ షేప్లో ఇచ్చేసి శారీలో ఏదైతే చిట్టి ఫ్లవర్ బూటీస్ లాగా ఇచ్చేసారో ప్రింట్ అనేది సేమ్ ఆ ప్రింట్తోనే ఇచ్చేసారనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి. ఇటు సైడ్ 2 వైపులా అలాగే మనకి డైమండ్ షేప్లో ఫ్లవర్ బూటీస్ ప్రింట్ ఇచ్చేసారు. సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే ఇచ్చేసారండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో 2 ఫ్లవర్స్ మనకి అలా ఇచ్చేసారనమాట ప్యాటర్న్ అనేది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి, అద్భుతంగా ఉంది. ఒకసారి నేను మీకు బ్లౌజ్ చూపించేస్తాను, బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది కూడా. శారీకి అందం వచ్చేసిందండి బ్లౌజ్ చూడగానే. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి బ్లౌజ్. అసలు కంప్లీట్ మనకి డైమండ్ షేప్స్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీకి బ్లౌజ్ అనేది. ఎంత బాగుందో
యూనిక్ గా ఉన్నాయండి. శారీకి బ్లౌజెస్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి. సో శారీ వచ్చేసి చక్కగా ఇంట్లో ఈజీ వాష్ చేసేసుకోవచ్చు అనమాట. సో చక్కగా హ్యాపీగా ఎవరికి నచ్చిన ఈ కలర్ కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసేసేయండి. చాలా సాఫ్ట్ ఉన్నాయండి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఈ వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్ సీజన్ లో హ్యాపీగా వేసేసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి. బ్లాక్ అయితే మోస్ట్ ట్రెండింగ్ కలర్ అని చెప్పాలి, ప్రతి ఒక్కరికి మనం నచ్చుతాం కాబట్టి. సో మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసేద్దాం. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. మనం టొమాటో రెడ్ అంటాం కదండి. సో మనకి మంచి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి శారీ. ఎంత అందంగా ఉందో, ఎంత చక్కగా ఉందో. ఒక్కసారి మనం శారీని దగ్గరగా చూసుకున్నట్లయితే శారీ అంతా కూడా మనకి మంచి టొమాటో రెడ్ కలర్ వచ్చేస్తుందండి. దానితో పాటు మనకి ఇలాగా చక్కగా ఫ్లవర్ బూటీస్ ప్రింట్ అనేది వచ్చేసింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే శారీకి మనకి చక్కగా ఫ్లవర్ విప్పారి తీగ అల్లుకున్నట్లు డిజైన్ ఇచ్చేసారండి. ఇదంతా కూడా మనకి ఇలా బార్డర్ తో కవర్ చేసేసారు, చూసారా? ఇలా మనకి జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఉంటాయి కదా, సో అలా కవర్ చేసేసారనమాట. చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శారీకి హైలైట్ వచ్చేసి ఈ గోల్డెన్ బార్డర్ అండి. చాలా బాగుంటుంది. 1 ఇంచ్ గోల్డెన్ బార్డర్ తో హైలైట్ చేస్తారు శారీని. సేమ్ మనకి కింద కూడా అలాగే వచ్చేస్తుంది అనమాట. పైన కింద శారీకి సేమ్ అలాగే వచ్చేస్తాయి. ఒక్కసారి మనం శారీని ఇలా చూసేద్దాము. వావ్, చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. రెడ్ ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుందండి, చాలా బాగుంటుందండి. మనకి మంచి లుక్ కూడా ఇస్తుంది అనమాట. బ్లాక్ బ్లౌజ్ తో పే చేస్తే చాలా బాగుంటుంది. ఒక్కసారి మనం శారీకి బ్లౌజ్ ఎలా వస్తుంది అని పళ్ళు ఎలా వస్తుందో కూడా చూసేద్దాం. వావ్ కదా అండి, అలానే అనిపిస్తుంది కదా చూస్తే. పళ్ళుతో పాటు యూనిక్ పళ్ళు అని చెప్పాలి. చాలా చాలా బాగుంది అసలుకి. ఏమన్నా కాంబినేషన్ అండి. మొత్తం కూడా అజ్రక్ డిజైన్ వచ్చేసిందండి. శారీ అంతా కూడా మనకి అజ్రక్ డిజైన్ వచ్చేసింది. ఎంత అందంగా ఉందో. మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్. ఇక్కడ శారీలో ఏదైతే ఫ్లవర్ బూటీస్ డిజైన్ అనేది ఇచ్చేసారో ప్రింట్, సేమ్ అదే ఇచ్చేసారండి. దానితో పాటు మనకి పక్కన బార్డర్ లో ఏదైతే డిజైన్ తో హైలైట్ చేశారో ఆ డిజైన్ తో హైలైట్ చేసేసి మధ్యలో చక్కగా ఇలా మనకి మ్యాంగో డిజైన్స్ ఉంటుంది కదండి, అలా బ్లూ కలర్ తో హైలైట్ చేసి మ్యాంగో డిజైన్ ఇచ్చేసారండి. చాలా చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా మనకి అజ్రక్ డిజైన్ ఇచ్చేసారండి. అజ్రక్ ప్రింట్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అసలు శారీ అయితే మాత్రం. చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకు. ఒక్కసారి మనం బ్లౌజ్ కూడా చూపించేస్తాను అలా. బా, ఏమన్నా యూనిక్ బ్లౌజా అండి. చాలా చాలా యూనిక్ గా ఉందండి. అసలు చెక్స్ అన్నట్లు అనిపిస్తుంది, మళ్ళీ కాదు. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. మనం ఈ ప్యాటర్న్ ఎక్కడ చూస్తాము అంటే మనకి అల్లుతారు కదండి. ఏం అల్లుతారు అని చెప్పాలంటే తాటాకులు అంటారు. మీకు తెలుసా? ఎప్పుడైనా వినుంటే కనుక తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను. బుట్టలు అల్లుతారు కదండి, చక్కగా మనకి బుట్టలు అల్లుతారు కదా ఆకులతో. అలా నీట్ గా ఆ ప్యాటర్న్ లో డిజైన్ అనేది మనకి కనిపించేలాగా చేయడం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారండి. భలే యూనిక్ గా ఉందండి బ్లౌజ్ అయితే మాత్రం. ఇలాంటి బ్లౌజెస్ అనేవి మనం జనరల్ గా డిజైనర్ పీసెస్ లో చూస్తూ ఉంటాము. డిఫరెంట్ బ్లౌజెస్ రావడం, శారీకి యూనిక్ గా అనిపించడం అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ప్యూర్ చందోరీ కాటన్ వచ్చేస్తుంది మనకి. సో శారీ ప్రైస్ వచ్చేసరికి 1150 రూపీస్ పడుతుందండి. ఓకేనా? సో నెక్స్ట్ చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క కలరు, ప్రతి ఒక్క డిజైన్ డిఫరెంట్ గానే ఉన్నాయి, యూనిక్ గానే ఉన్నాయి అనమాట. చాలా చాలా బాగుంది. మనకి ఈ కలర్ వచ్చేసి బూడిద కలర్ అంటాం కదండి, యాష్ కలర్. సో మంచి యాష్ కలర్ అయితే వచ్చేసింది అనమాట. ఒక్కసారి చూడండి, మంచి యాష్ కలర్ వచ్చేసింది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒక్కసారి మనం శారీని దగ్గరగా చూసుకున్నట్లయితే ఎంత బాగుందంటే చక్కగా యాష్ కలర్ శారీకి బూడిద రంగు కలర్ అండి. బూడిద రంగు కలర్ శారీకి ఇక్కడ అంతా కూడా మనకి ఫ్లవర్ బూటీస్ డిజైన్ ప్రింట్ అనేది ఇచ్చేసారు. చాలా బాగుందనమాట. మనకి బార్డర్ లో చూస్తే కనుక ఇక్కడ అంతా కూడా అజ్రక్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ తో
3 ఇంచెస్ బార్డర్తో హైలైట్ చేశారండి. 2 ఇంచెస్ బార్డర్ అండి, సారీ 2 ఇంచెస్ బార్డర్తో హైలైట్ చేశారన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పైన కూడా 2 ఇంచెస్ బార్డర్తో అజ్రక్ ప్రింట్తో హైలైట్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా కూడా శారీలో మనకి హైలైట్ పార్ట్ వచ్చేసి ఇలా మనకి గోల్డెన్ బార్డర్ ఏదైతే ఇచ్చారో 1 ఇంచ్ బార్డర్ చాలా అందంగా ఉందండి. మనకి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి, ఓకేనా, ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట. సో ఒక్కసారి నేను ఈ శారీ అనేది లుక్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఆ తర్వాత బ్లౌజ్ ఇంకా పళ్ళు ఎలా ఉంటున్నాయి కూడా చూపించేస్తాను. చాలా బాగుందండి శారీ మొత్తం కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా అందంగా ఉందండి. కట్టుకున్నప్పుడు అయితే మాత్రం నిజంగా ఒక డిగ్నిఫైడ్ లుక్ అనేది వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒక్కసారి మనము శారీకి బ్లౌజ్ ఎలా వస్తుంది, పళ్ళు ఎలా వస్తుందో కూడా చూసేద్దామండి. చాలా 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 బాగుందండి. అంత బాగుంది అసలుకి. ఇంకా మొత్తం కూడా అజ్రక్కేనండి మనకి. ఇంకా ఎక్కడ కూడా ఈ వేరే డిజైన్ ఏది ఇవ్వకుండా కంప్లీట్ అజ్రక్ డిజైన్ అనేది ఇచ్చేసారనమాట. ఎంత బాగుందో శారీ కొంగంతా చూడండి ఒకసారి. చాలా బాగుంది కదండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. మనకి ఇక్కడ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే అసలు మనకి ఇలా ఒక ఫ్రూట్ ఉంటుందండి. ఆ ఫ్రూట్లో మనకి శారీలో ఏదైతే డిజైన్ ఇచ్చేసారో ఫ్లవర్ బూటీస్ ప్రింట్ అనేది సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇచ్చేసారు అనమాట. చక్కగా శారీలో వచ్చిన కలర్స్ అన్ని ఇట్లాగా మనకి లైన్స్ అంటే స్ట్రైప్స్ లాగా డిజైన్ అనేది ఇచ్చేసారండి. ఇక్కడ అంతా చూసుకున్నట్లయితే ఇక్కడ అజ్రక్ డిజైన్ ఇచ్చారు కంప్లీట్గా. ఒక్కసారి ఇక్కడ చూడండి డిజైన్ అనేది ఎంత అందంగా ఉంది కదా. చాలా చాలా బాగుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి శారీ మొత్తాన్ని ఇలా చూసేయండి, ఓకేనండి. చాలా బాగుంది కదండి. అద్భుతంగా ఉందండి. ఒకసారి నేను మీకు పళ్ళు ఎలా ఉంటుందో కూడా చూపించేస్తాను. సారీ అండి, పళ్ళు చూపించేసాను కదా, బ్లౌజ్ ఎలా ఉన్నది అనేది కూడా చూపించేస్తాను నేను మీకు. అసలు నేను బాగా గమనించానండి, మీరు కూడా గమనించారా? ప్రతి శారీకి బ్లౌజ్ అనేది డిఫరెంట్గా యూనిక్గానే వస్తూనే ఉంది. ఒక్కసారి చూడండి, శారీకి చాలా యూనిక్గా వస్తుందండి బ్లౌజ్ అనేది కదా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా బాగుంది. చాలా మంది సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ లుక్స్ చేసేటప్పుడు చక్కగా మనకి చందేరి కాటన్స్, మల్మల్ కాటన్స్ వేసుకొని చేస్తున్నారన్నమాట. చాలా బాగుంటాయండి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఫస్ట్ మనం ఏ శారీ కట్టుకున్నా కూడా మనకి మంచిగా చక్కగా కంఫర్టబుల్గా ఉండాలండి. లుక్ కూడా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. చాలా చాలా బాగుంది అనమాట. బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసేద్దాం. ఇదైతే మనకి మంచి యాష్ కలర్ వస్తుందండి, మంచి యాష్ కలర్ వస్తుంది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసేద్దాం. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండి. మంచి బ్లాక్, మనం జెట్ బ్లాక్ అంటాం కదా. సో కాటుకి ఎంత నల్లగా ఉంటుంది, చక్కగా అంత మంచి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ వచ్చేసి చాలా చాలా బాగుందనమాట. ఒకసారి శారీని మనం చూసుకున్నట్లయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి. చాలా చాలా బాగుందండి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఒక్కసారి శారీ మనం దగ్గరగా చూసుకున్నట్లయితే శారీ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ అండి. బ్లాక్ కలర్ మీద మనకి ఇలాగా కొంచెం డిఫరెంట్గా ఫ్లవర్ బూటీస్ అండి, కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. మనం కింద చూసుకున్నట్లయితే బార్డర్లో ఇక్కడ అంతా కూడా టెంపుల్ బార్డర్ ఇచ్చేసి మధ్యలో మనకి ముగ్గు పెట్టుకుంటాం కదండి డిజైన్, అలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి. రెడ్ కలర్ బార్డర్తో హైలైట్ చేసేసి ఇలాగా ఆ టెంపుల్ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారనమాట. సో మనకి పైన కూడా సేమ్ అలాగే ఇచ్చేస్తారండి, ఓకేనా. శారీకి పైన కూడా సేమ్ అలాగే ఇచ్చేస్తారనమాట. ఒకసారి శారీ లుక్ అనేది కంప్లీట్గా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. చాలా బాగుందండి. చూస్తుండగానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. ఒకసారి పళ్ళు ఎలా వస్తుంది, బ్లౌజ్ ఎలా వస్తుంది కూడా చూసేద్దాం. చాలా బాగుందండి, నిజంగా భలే ఉందని చెప్పాలి. డిఫరెంట్ యూనిక్ డిజైన్ అండి. ప్రతి ఒక్క శారీకి డిఫరెంట్ పళ్ళు వస్తుంది, బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వస్తుంది. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా చాలా బాగుందండి. మనకి మొత్తం కూడా ఇలాగా టెంపుల్ బార్డర్ స్టైల్లో మనకి ఇక్కడ ఏదైతే ఇచ్చేసారో బార్డర్ అనేది అలా ఇచ్చేసారండి. ఇక్కడ అంతా కూడా రెడ్ కలర్, బ్లాక్ కలర్, ఇంకా మనకి యాష్ కలర్లో శారీ ఏవైతే శారీ కలర్స్ ఇచ్చేసారో మొత్తంతో హైలైట్ చేసేసి ఇక్కడ మనకి అజ్రక్ ప్రింట్ అనేది ఇచ్చేసారండి. చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. చాలా చాలా బాగుందండి చూస్తుంటేనే. ఒకసారి బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా చూపించేస్తాను నేను మీకు. బ్లౌజ్ విషయానికి వస్తే వావ్,
అసలు చాలా బాగుందండి బ్లౌజ్ అనేది. ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది నేను మీకు చూపించేస్తాను. ఒక్కసారి మనం దగ్గరగా చూద్దాం. బ్లౌజ్ అనేది మొత్తం భలే ఉందండి. షిబోరి టైప్ వచ్చేసింది చూసారా. మనకి శారీలో క్రీమ్ కలర్ అంటాం కదండి, గోల్డెన్ క్రీమ్ అండి ఇది. మనకి చీకో క్రీమ్ కలర్ కాదు, గోల్డెన్ క్రీమ్ కలర్ కి ఇలా బ్లాక్ కలర్ షిబోరి టై అండ్ డై కాన్సెప్ట్ లో ఫ్లోరల్ లాగా ఇచ్చేసారండి. కనిపించినట్లు చాలా బాగుంది కదండి. భలే యూనిక్ గా ఉన్నాయండి బ్లౌజెస్ వచ్చేసి. సో నెక్స్ట్ కలర్ కూడా చూసేద్దాము. అసలు బ్లాక్ లో ఇన్ని అజ్రక్ డిజైన్స్ వస్తాయని అనిపిస్తుంది. సో నెక్స్ట్ కలర్ కూడా చూపించేస్తాను నేను మీకు. వావ్, మళ్ళీ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి. మనకి శారీ మొత్తం కూడా డిజైన్ వచ్చేసింది చూసారా. ఒకసారి దగ్గరగా చూడండి చీరని. చీర మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ మీద ఇలాగా ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చేసి, దాని లోపల కూడా చిట్టి ఫ్లవర్ బుటీ డిజైన్ అనేది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉందండి. ఇదంతా క్రీమ్ కలర్ ఫ్లవర్స్ తో హైలైట్ చేశారండి శారీకి. మనం కింద బార్డర్ కనుక చూసుకున్నట్లయితే బార్డర్ లో మనకి ఆ షేప్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు. మనకి టెంపుల్ బార్డర్ తో లోపలికి హైలైట్ చేసేసి రెడ్ కలర్ బార్డర్ హైలైట్ చేశారండి. శారీకి మనకి 1 ఇంచ్ గోల్డెన్ బార్డర్ తో హైలైట్ చేస్తున్నారు అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి. శారీ పైన అలాగే వస్తుంది, పైన ఇలాగా వస్తుంది, కింద రెండు వైపులా వస్తుంది అనమాట మనకి బార్డర్ డిజైన్ అనేది. శారీకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసిందండి. చాలా బాగుందండి, అసలుకి చాలా చాలా బాగుంది. ఒక్కసారి శారీ మనం ఓవరాల్ అవుట్లుక్ అంటే బాడీ మొత్తానికి ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపించేస్తాను. మొత్తం కూడా మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఇలా వస్తుందండి. శారీ మొత్తం కూడా మనకి ఇలా వచ్చేస్తుంది. ఒకసారి నేను మీకు పళ్ళు ఎలా వస్తుంది, బ్లౌజ్ ఎలా వస్తుంది కూడా చూపించేస్తానండి. ఓకేనా. వావ్, చాలా బాగుందండి. ప్రతి శారీకి పళ్ళు అనేది డిఫరెంట్ గా వచ్చిందండి, యూనిక్ గా వచ్చేసింది. ఒక్కసారి మనం పళ్ళు దగ్గరగా చూసుకున్నట్లయితే మొత్తం కూడా మనకి మందార పువ్వులు అంటాం కదండి, అంతా కూడా మందార పువ్వులు వచ్చేసిందండి బ్లాక్ కలర్ కి. ఇక్కడ చూసుకున్నారా ఎంత యూనిక్ జాల్ ప్యాటర్న్ అంటాం కదా మనము, ఇలా బాక్సెస్ చెక్స్ గా వచ్చేసింది అనమాట. అందులో కూడా మనకి బ్లాక్ కలర్ శారీ వస్తే క్రీమ్ కలర్ రెడ్ కలర్ తో హైలైట్ చేస్తున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇక్కడ మనకి శారీలో ఏదైతే డిజైన్ ఇచ్చేసారో సేమ్ అదే డిజైన్ ఇచ్చేసారనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. శారీ అనేది మనం ఈజీ వాష్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇట్లా పండుగ వేసుకోండి అనేది కాకుండా నార్మల్ ఈజీ వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్లౌజ్ వచ్చేసి అబ్బా బ్లౌజే హైలైట్ అని చెప్పాలండి. శారీస్ కి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ అనేది వచ్చేస్తుంది చూసారా. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. చాలా చాలా బాగుందండి. మొత్తం బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి అంతా కూడా క్రీమ్ కలర్ మనకి మనం స్టోన్ ప్యాటర్న్ తో ఫ్లవర్ ఏదైతే ఉంటుందో అలా డిజైన్ ఇచ్చేసారండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. సో శారీ ప్రైస్ వచ్చేసి మనకి 1150 రూపీస్ పడుతుందండి. ప్యూర్ చందేరి కాటన్ అజ్రక్ శారీస్ అండి. ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేసేసేయండి. సో బ్లాక్ కలర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి చక్కగా మీకు నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేసేయండి. ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదండి, ఎవరైనా కట్టుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. చాలా చాలా బాగుంది కదండి. ఎంత బాగుందంటే నిజంగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకున్నా కూడా భలే సెట్ అయిపోతుందండి. చిన్నవాళ్ళు కట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు, అసలు ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట. అఫీషియల్ గా అనిపిస్తుంది. మనందరికీ కూడా అజ్రక్ ప్రింట్స్ అనేవి బాగా తెలుసు. అలాంటిది మనకి ప్యూర్ చందేరి కాటన్ లో అజ్రక్ ప్రింట్స్ వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి మనం శారీని దగ్గరగా చూసుకున్నట్లయితే శారీ కొంగు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదండి. చాలా చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది అనమాట. రెడ్ కలర్ అనేది మనకు రావడం చాలా రేర్ కలర్ అని చెప్పాలి. ఏ శారీ కట్టుకుంటే నిజంగా అదే శారీ కావాలని అడుగుతున్నారండి. ప్రతి ఒక్క శారీ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. సో మనకి చూసుకున్నట్లయితే కుర్చీల దగ్గర చూసారా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో, చాలా చాలా సాఫ్ట్ గా ఉందండి. బేబీ సాఫ్ట్ ఉంది. చక్కగా అఫీషియల్ గా ఆఫీస్ వేర్ కి కట్టుకెళ్ళిపోవచ్చు, చక్కగా డాక్టర్స్ కట్టుకోవచ్చు, టీచర్స్ కట్టుకోవచ్చు, చిన్న చిన్న కిటీ పార్టీస్ కి కట్టుకోవచ్చు. కాటన్ శారీసే ప్రిఫర్ చేస్తాము అనుకున్నప్పుడు సమ్మర్ మొత్తంలో భలే మంచిగా యూజ్ అవుతాయండి శారీస్ అయితే మాత్రము. సో మనకి మార్కెట్ లో మనం కంపేర్ చేసుకున్నట్లయితే
1800 వరకు ఉన్నాయండి సారీస్. ఇంకా మన శారీ ప్రైస్ వచ్చేసరికి 1150 రూపీస్ పడుతుంది అనమాట. సో ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆర్డర్ చేసేసుకోండి. శారీ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి, చాలా హాయిగా ఒంటికి మెత్తగా ఉంది. ఇంకా మంచిగా ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళు చాలా వరకు అంటే ఇప్పట్లో ఎవరు వేసుకోవట్లేదు, కానీ శారీసే ప్రిఫర్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఒక్కొక్కసారి మనము 6 months లోపల టెంపుల్స్ కి వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు బేబీకి సాఫ్ట్ గా ఉండాలి కట్టుకోవాలనుకున్నప్పుడు అయితే చాలా బాగా పనికొస్తాయండి.